ఇద్దరు పాపలు ఉండరు సార్. నా కొడుకు కోడలు చచ్చిపోయారు. 2 ఎకరాల భూమి ఉంటుంది. ఆ పాపలను ఎట్లా చదివియాలి, ఎట్లా పెళ్లి చేయాలి, ఏం చేయాలి? ఉన్న 2 ఎకరాలు పోయినాక ఎక్కడ పోదు వాళ్ళని తీసుకొని? వాళ్ళకి చదివి ఎక్కడ? ఇంద్రమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి పదే చెప్తున్నాడు కదా. మరి ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి కదా మీరు. ఇప్పుడు ఎక్కడ పోదాం సార్? ఇద్దరు ఆడి పాపలు, ఒక పాప 15 ఏళ్ళు ఉంటుంది, ఒక పాప 16 ఏళ్ళు ఉంటుంది. వాళ్ళకి తిండి ఎక్కడ తెత్తు, చదువులు ఎక్కడ పెడదు, పెళ్ళిళ్ళు ఎక్కడ? తల్లిదండ్రులు ఇద్దరు లేరు సార్. నేను ఒకదాని చేయనికే నా చేత కాదు. మేము ఎట్లా బతకాలి? ఉన్నది ఆయనతో పోయినాక ఎట్లా ఉండు? దాంతో జీవితం ఇట్లా కవులకి ఇచ్చి వాళ్ళని చదివిపిస్తున్నారు. మళ్ళీ ఎట్లా బతికిత్తు? వాళ్ళు ఒక చేతులు ఎట్లా పెడదు? నా కొడుకు కోడలు ఇద్దరు చచ్చిపోయి ఇద్దరు ఆడిపాపలే సార్. నా పేరు చంద్రమ్మ సార్. రాంపురం, తలకొండపల్లి మండలం, చాల్సిమల చంద్రమ్మ సార్. చెప్పమ్మా నీ పేరు? నా పేరు మంజుల సార్. నాకు భర్త లేడు, ఒక కొడుకు ఒక బిడ్డ ఉంది సార్. నాకు ఉన్నదే పొలం ఉంది కొంచెం. ఆ పొలం పోతే నేను ఏం చేసుకొని బతకాలి? కొడుకు చాలా చదవలేదు, ఒక తాన జీతం ఉంటాడు. ఇంకా మాకు ఆ పొలంతోనే ఉంది సార్. మాకు ఆ పొలం పోతే మేము బతకగలగలేము సార్. మాకు ఏది వద్దు, మా పొలం మాకు ఉండాలి అంతే సార్. ఇక మా పొలం మాకు ఉండాలి, మాకు రోడ్ వద్దు సార్. మాకు అవసరం గవర్నమెంట్ వాళ్ళు పైసలు ఇస్తాము అని చెప్తే ఏది వద్దు సార్. పైసలు అవసరం లేదు సార్. దండం పెట్టమంటే పెడతాం కానీ మాకు పైసలు వద్దు సార్. పైసలు తాగుబోతాడు ఉంటాడు, ఆ పైసలు తింటాడు, పెళ్ళని కొడతాడు, తీసుకొని తింటాడు. ఆ పైసలు ఉంటాయా సార్ మా దగ్గర? పైసలు ఉండయి, మాకు అవసరం లేదు సార్. పైసలు వద్దు. ఓ పెళ్ళని కొడతాడు, ఆ పైసలు అయిపోగొడతాడు 3-4 రోజుల. మళ్ళీ ఉన్న పిల్లలు ఏం చేసుకొని బతుకుతారు సార్? మాకు పైసలు వద్దు, మా పొలం మాకే కావాలి సార్. మాకు న్యాయం చేయరు. నా పేరు చెన్నమ్మ సార్. చెన్నమ్మ, పోగుల చెన్నమ్మ, రాంపురం మండలం, తలకొండపల్లి మండలం. మా పిల్లలు కూలినాలు చేస్తారు, మేము కూలినాలి. సంవత్సరానికి ఒక పంట, కాలం అయితే పంట వెళ్తుంది, కాలం కాకుంటే పంట వెళ్ళదు. 1/2 ఎకరా 1/4 ఎకరా మాది గంతే. మేము అందులో వేసుకొని బతికేటోళ్ళము. మాకు ఈ కంపెనీలు వద్దు, మాకు పైసలు వద్దు, మాకు ఏదొద్దు, రోడ్ వద్దు. ఆడంగా మేము ఇంత వేసుకొని సంవత్సరానికి ఒకసారి చేసుకొని బతికేటోళ్ళం. మాకైతే వద్దు. తొలుత ఏడంగా చేసిండ్రు, ఆడంగానే పోని రోడ్డు. మా తానికెళ్ళి అయితే రోడ్ వద్దు సారు. ముఖ్యమంత్రి మాకు ఇచ్చిన ఆయన కాడు. మేము రెక్కల మీద సంపాదించుకున్నాం 5 ఎకరా 1/4 ఎకరా. మేము దాంట్లో సంవత్సరానికి ఆనకాలం కాలం అయితేనేమో పంతది, కాలం కాకపోతే మళ్ళీ మేము ఎత్తుకొని చిప్పగలు కూలినాలు చేసుకొని బతికేటోళ్ళం. మేము మా పిల్లలు చిన్నగా ఉన్నారు, ఆడపిల్లలు ఉండరు, పెళ్లిళ్ళు చేయాలి, ఏం పెట్టుకొని చేయాలి మేము? అంతే సార్. మాకు మాత్రం వద్దు. బంగారం ఇస్తున్నాడు 1,00,000 రూపాయలు సార్. తులం వద్దు, మాకు ఏం వద్దు. అడక తినేటువంటి ఆయన ఇచ్చుకుంటాం కానీ ఆయన తులం వద్దే వద్దు మాకు. ఆయన తులం వద్దే వద్దు మాకు. మేము అడక తినేటువంటి ఆయన ఇచ్చుకుంటాం. వద్దు సార్, వద్దు. ఆయన తులం వద్దు, ఆయన పైసలు వద్దు, ఆయన రోడ్ వద్దు మాకు, ఆయన కంపెనీలు వద్దు. మేము కూలినాలు చేస్తాం కాదు కూడా. దాని కంపెనీలో చేస్తాము, తెస్తాము, రోడ్ లాంటి ఏం చేస్తాం? వద్దు సార్, వద్దు. మా పానం తినమానిగా పోయినా సరే, మా పానం తిని ఏమా నా రోడ్డు. చెప్పు నీ పేరు? తలకొండపల్లి మండలం, రాంపూర్ జిల్లా. ఆడంగా రోడ్ వద్దు సార్. రోడ్ అయితే వస్తలే వద్దు. పొలం పోయినాక మేము ఏం చేసుకొని బతకాలి? మేము పొలం మాకుంటేనే దాని మీద దీవనార్థి మాకు ఉంటుంది. పొలం లేదు, మేము బతకానికి వీలు లేదు. ఫస్ట్ ఏడికెళ్ళి ఏడాకి వచ్చింది ఆడంగానే వాళ్ళు సార్. ఆడంగా వస్తేనే మంచిగా ఉంటుంది. మాకు 2 ఎకరాలు ఉంటాయి సార్. 2 ఎకరాలు ఉంది మాకు. ఆడంగా వద్దు సార్. ఆయనతో పోయినాక మేము బతకలేము. సరే తమ్మి నీ పేరేం పేరు? తమ్మి చందు సార్. నా పేరు చందు. చంద్రధన గ్రామం, తలకొండపల్లి మండల్, రంగారెడ్డి డిస్టిక్. మా గ్రామం శివారుణ, పుల్సింగ్ తండ, నల్లరాల తండ, 2 తండాలు ఉన్నాయి. 2 తండాల మధ్యలో నా పొలం ఉంది. 4 ఎకరాలు ఉంది సార్ నాకున్నది. ఆ 4 ఎకరాలకి వెళ్ళి మొత్తం రోడే పోతుంది, RRR రోడ్ పోతుంది. ఫస్ట్ అలాట్మెంట్కి ఏమైంది సార్? అది మార్చడానికి కారణం ఏంది? అది ఫస్ట్ బినామీలకు వీళ్ళు సేఫ్టీ చూస్తారు అంతే. మాకు కాదు, పేద రైతుల పుట్టగొట్టి వాళ్ళు పోతురు. RRR రోడ్ అవసరం లేదు వాడికి. మాకేం అవసరం సార్? పేద రైతులకు RRR మాకు అవసరం లేదు. ఉన్న రోడ్ చాలు. ఆల్రెడీ డిస్టర్బ్ అవుతుంది సార్. మేము సంవత్సరానికి ఒక పంట, మాకు బోరు లేవు, నీళ్ళు లేవు. ఉన్నది ఒక్క బోరు. ఆ ఒక్క బోరు 4 ఎకరాలు ఎట్లా వంత సార్? వానకాలం ఒక్క వానకాలం పంట. ఆ పంటలో మాకు ఎన్ని మీద పడితే ఎన్ని లాభం వస్తుంది సార్? RRR అలాట్మెంట్ నాకు 4 ఎకరాలు ఇంత పొలం అయినాక నేను ఏడు ఉండాలి? ఏం వేయాలి? మా అక్క BSc నర్సింగ్, సంవత్సరానికి 1,50,000 కట్టాలి. 4 సంవత్సరాలు 4 లక్షలే కట్టాలి. ఏడికెళ్ళి తేవాలి? సంవత్సరాన్ని నన్ను ఒక పంట తీస్తా. ఒక్క పంటలో ఎన్ని మిగిలితే ఎన్ని పోతాయి కూడా నాకు తెలియదు. నేను డిగ్రీ చదువుతున్నా, 2nd ఇయర్ డిగ్రీ కాలేజ్ ఆపేసి
నేను ఫార్మర్గా దిగిన ఇప్పుడు మా డాడీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇంట్లో ఉంటారు కావున నేను డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నా. ఒక 8 ఆవులు ఉన్నాయి నాకు. ఆ 4 ఎకరాలు నమ్ముకొని 8 ఆవులు తెచ్చుకొని నేను డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడు అదే డైరీ ఫామ్ నుంచి RRR పోతే నేను ఎట్లా బతకాలి? ఆ డైరీ ఫామ్ ఎక్కడ పోవాలి, ఆవులు ఎక్కడ పోవాలి, నేను ఎటు పోవాలి, ఎట్లా బతకాలి? అవసరమా సార్? ఇప్పుడు మాకు RRR రోడ్ నుంచి మాకు సంబంధం లేదు, ఎటువంటి అవసరం లేదు మాకు. RRR నుంచి మాకు అనవసరం. అది ఫస్ట్ అలాట్మెంట్ ఎట్లా ఇచ్చారో అట్లా తీసుకురండి. సెకండ్ అలాట్మెంట్ మాకు అవసరం లేదు. ఎందుకు మార్చాల్సిన అవసరం ఏమో సార్? మార్పు అంటే కాంగ్రెస్ మార్పు ఇదేనా? నిరుపేదల రైతులను కొట్టుడా? ఇది అవసరమా సార్? ఇది మాకు అవసరం లేదు కదా. RRR వద్దు. చేసానేమో పాత అలాట్మెంట్ ఇచ్చినట్టు చేయండి, లేకపోతే RRR మాకు అవసరం లేదు సార్. ఎందుకు మాకు? మా పుట్టాలు మాత్రం కొట్టకండి సార్. రేవంత్ రెడ్డి సార్ మీకు దండం పెడుతున్నా, మాకైతే వద్దు. ఆ రోడ్ వద్దు, మీరు వద్దు, నాకు అవసరం కూడా లేదు మాకు. రైట్.